హాయ్ నవీన్. బాగుండా, నువ్వు బాగుండవా? మొన్న తీసిన చేపల వీడియో చాలా బాగుంది, చాలా మంది అంటారు బాగుందని. అవునా, థ్యాంక్ యూ. కానీ మీ అత్త అసలు ఎప్పుడు నువ్వు చేసేది? చేస్తాను, అవుతుంది ఎంతలోకి తొందరనే అయిపోద్ది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం కూర? టమాటా పప్పు, చికెన్ కబాబు. అవునా, బాగుంటుంది. చికెన్ కబాబ్ ఎప్పుడు ఎగుతుంది? టైం అవుతుంది, తొందరనే అవుతుంది. హాయ్ అండి, మీరందరూ బాగుండరా? మేము కూడా బాగుండం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేయబోయే వంట చికెన్ కబాబు, టమాటా పప్పు, చికెన్ కబాబు. రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను చేసి చూపిస్తూ ఉండండి ఎట్లా ఉంటుందో, చేసుకోండి ఇట్లా కూడా, సరేనా? చూడండి, టమాటా కోస్తుండా, పెద్దగా కోయండి, మరి సన్న ఏమొద్దు. ఇక చూడండి, ఒక పక్క కోసి ఇది తీసేయాల, ఇట్లా తీసేయాల. టమాటా పప్పు కాబట్టి కొద్ది పెద్ద పీసులే చేయండి. ఏదన్నా కూర అయితే చిన్న పీసులు, కానీ పప్పు కాబట్టి పెద్ద పీసులే చేయండి. చూడండి, ఇట్లా తొడేలు తీయాల, ఇది తీయాల. ఇంకా ఉల్లిగడ్డ ఒకటి. సన్నగా ఉందా ఉల్లిగడ్డ? అవునా, అంత లావు ఉంది అది. తెగదు. ఊరిపోయింది. సీనియర్ ఇక్కడ. ఎన్ని రోజుల నుంచి వంటలు చేసేది, అలా మాట్లాడటమే రావటం లేదు, భయం అవుతుంది అంతే. వంటల్లో కింగ్ని కాదు, క్వీన్. చూడండి, ఉల్లిగడ్డ ఒకటి, పెద్ద ఉల్లిగడ్డ. ఇంకా తాలింపులో వద్దు, అవసరం లేదు. ఇక్కడనే టమాటాతో పాటే వేసేస్తా పప్పులో. ఏం బావా, అప్పుడే వచ్చినావు పని నుంచి? తొందరగా వచ్చినావు, ఇవాళ ½ అవర్ ముందే వచ్చినావు. అయిపోయిందా? నా డ్యూటీని చేసుకొని వచ్చిన. నేను చూస్తా ఉండా, వీడియో ఆన్ చేసి స్టార్ట్ చేయాలా, ఏందో ఇంకా రావట్లేడే అనుకుంటా ఉండా. ఇట్లా చూస్తే 6:30 కంతా నేను దిగిపోతా. ఇట్లా చూస్తే వస్తూనే వస్తుండవు, రానే వస్తుండవు. హ్యాపీ. ఇంకొస్తుంది, మా అమ్మాయి కూడా వస్తుంది కొద్దిసేపు అయితే, జాబు పోయండి. అది అమ్మాయి వచ్చేసరికి కావాలా. మీ అమ్మాయా మీ అత్త? మా అత్త ఎందుకు అవుతుంది? నా కూతురు మా అత్త అవుతుంది. ఆయన బెదిరిస్తుంటాడు అట్లా. ఎందుకంటే ఏదైనా నేను పని చేయకపోతే అట్లా ఉంది ఇట్లా ఉంది అంటదంట. అందుకని నేను చూడు మాట్లాడితే ఇది ఇట్లే చేసిన. అందుకని మీ అత్త అంటాడు. ఆమెకు నేను భయపడతానంట. అత్తకు మూతి నల్లంగా వస్తుంది, నువ్వు దెబ్బను కానీకపోతే, వచ్చారు రెడీ కొంచకపోతే అయిపోద్ది. మేమంటే ఎట్లా ఉంటాంలే కదలకుండా. మీరేం చేస్తుంటారండి? ఏంది బావా కోసి దాంట్లో కోసి తింటేసినానా? అయ్యో, నాకు టెన్షన్ అయిపోతుంది. అయ్యో, చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు. మా ఆయన చూసి నవ్వుతా ఉండడు. మాట్లాడలేకపోతుండ, మాట్లాడాలంటే భయం అవుతుంది. మంచిగా కూడా కోసి దాంట్లో 2 సార్లు 2 కాయలు నొక్కేసాను. సరే, అయిపోయిందండి. పోయి పప్పు పొయ్యి మీద చేసుకుందాం, చూపెడతాను. పప్పు కబాబ్ ఎట్లా చేస్తానో చూపిస్తాను ఉండండి. వచ్చినావి చూడండి, 1 కేజీ చికెన్ తెచ్చిన. 1 కేజీ చికెన్ తెచ్చి మంచిగా 3 సార్లు 4 సార్లు మంచిగా కడుక్కున్నా. కడిగి కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ ఒకటి కబాబ్ పౌడర్ 5 వేసిన. 5 ఐటెంలు వేసి మంచిగా కలిపి 2 గంటలు నానబెట్టుకున్నా. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసినాం అనుకో గట్టిగా ఉంటుంది,
రెండు గంటలు నానబెట్టుకున్నా. ఇప్పుడు మెత్తగా బాగుంటుంది. సరే చేసుకుందామండి, లేట్ లేదు అసలే. మాకు ఎప్పుడు టైం అయిపోతుంటుంది, ఎందుకంటే మా ఆయన రావాలా, మేమంతా రెడీ చేసుకొని ఉంటాం. మా ఆయన కోసం ఎప్పుడు లేటే నాకు. చీకడుకుంటున్నావి ఇట్లా అయ్యా. సరేలే అయితే మళ్ళీ కానీ నేను చేయాలా, నువ్వు చేస్తావా? ఏంటి చికెన్ కబాబు చికెన్ చేత ఇద్దా లేదా? లేదా నేను చేస్తా. సరే ముట్టి దాన్ని ముట్టిపో. నీకు చేత ఇద్ది, అసలు నీకు టీ పెట్టడమే రాదు. మా పెళ్ళి అయ్యి ఇదేనా? ఇదే మా పెళ్ళి అయ్యి 37 సంవత్సరాలు ఇంతవరకు టీ పెట్టలేదు. ఇది నిజం. ఇదేనా? ఇంతవరకు టీ పెట్టను. అదే జాగ్రత్త. ఇది తిప్పొద్దా? ఇది తిప్పకుండా వెలిగిస్తావా? ఇది తిప్పాలి ఇట్లా వెలిగి. ఏంది ఎట్లా ఉండవు నువ్వు? ఇంకా ఇంకేం వద్దు, అది నూనె కాగాల కొద్దిగా. ఆమెనేసే ఇప్పుడే నూనె కాగాల. బేళ్ళు కడుక్కున్నానండి, మంచినీళ్ళు పట్టుకొని వద్దాం. చూడండి, పప్పు కడుక్కొని వచ్చిన, మంచిగా మంచినీళ్ళు పోసుకొని వచ్చిన. ఇప్పుడు టమాటాలు, పావు కేజీ కందిపప్పు, పావు కేజీ కందిపప్పుకి అర్ధ కేజీ టమాటాలు, ఒకటి పెద్ద ఉల్లిగడ్డ వేసేసిన. వేసి ఇందులో పచ్చిమిరపకాయలు వేయండి. నేను ఎరుపుడు వీడియోలో చెప్పుండా. పచ్చిమిరపకాయలు వేయను టమాటా పప్పులో. కారం 1 స్పూన్ కారం, ఎక్కువ ఉడకొద్దు. ఒక చిన్న స్పూన్, చిన్నది 1/2 టీ స్పూన్ పసుపు. చూడండి, మూత పెట్టేస్తుండా. ఉప్పు వేయద్దు ఇప్పుడు. ఓకే, ఏం చేస్తాడో బావా? నేనేం చేయట్లా. ఏం చేయట్లేవా? చూడండి, స్టవ్ ముట్టించుకుందాం. సరే, నేను బయట ఉంటాయని తెలియకపోతే అడుగుతున్నాను, చెప్తా. ఫ్యాన్ వేసుకుందాం, ఘాట్ వస్తుంది. నూనె కాగింది కదా, ఘాట్ వస్తుంది. ఇప్పుడు దాకా నేను వస్తా ఉండు అంటివి. రా, నిలబడదురా, చేద్దురా కబాబు. నువ్వు ఎప్పుడు నేర్చుకునేది? నీకు తెలియపోయినప్పుడు అడుగు. తెలీదు నాకు తెలీదు కబాబ్ వేయటం. రా, నిజంగానే రా. ఇప్పుడు గిన్నెలో వేస్తే కదా నేను చెప్పి. గిన్నెలో వేస్తే వస్తావు. వేసి గిన్నెలో వేయి, అప్పుడు వస్తా. ఓకే, ఏం తింటాడు? పల్లీలు యాడి నీకు దాంట్లో తీసుకున్నాను. అవునా? మిక్సర్ కూడా ఉంది, తీసుకో. చూడండి, నూనె కాగింది బాగా. నూనె ఎక్కువ కాగింది. మా ఆయనతో మాట్లాడుతూ ఉంటే నూనె ఎక్కువ కాగించింది. చూడండి, మంచిగా అన్నీ వేసి 2 గంటల ముందు మంచిగా కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు నూనె కాగినాక ముందు మనము లెగ్ పీస్ వేసుకోవాలి. వన్ కేజీ చికెన్? 1 కేజీ. నవీన్, కొద్దిగా తిప్పేసుకుందాం. ఓకే, ఓ 2 నిమిషాలు వేగింది. ఎందుకంటే ఈ పెద్ద పీసులు కదా, ఈ ముందే వేయాలి. 3-4 నిమిషాలు వేగినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అది పక్కకు అనుకొని ఇప్పుడు చూడండి,
అది పట్టిన కాడికి వేసుకుందాం చాలు. మంచిగా ఉడుకుతుంటుంది, మంచిగా ఎగుతుంది. ఏం తింటాను బావలు? శనగలు. ఇంకొక 10 నిమిషాలు మంచిగా ఎగుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఎగాలి. ఏంది వాళ్ళ కుక్కర్ ప్రెషర్ వస్తుంది? ఏగింది ఏంటి బా? కుక్కర్ ప్రెషర్ వస్తుంది. విజిల్ వస్తుంది, ప్రెషర్ కాదు విజిల్ వస్తుంది. అది చూడండి ఏగింది. కొద్దిగా సిమ్లో పెట్టుకొని తీసుకుందాం. ముందు చిన్నవి ఏగిపోతూనే ఉంటాయి కాబట్టి చాలు. అది బంద్ చేసుకుందాం. 2 విజిల్లు వచ్చినాయి చాలు. ఇంకొక వాయి వేసుకోండి. ఇంకా 2 వాయిలు అవుతాయి. ఇంటికి వేసాను, ఒకదానికి వేసేసాను. ఒకదానికి వేస్తా, ఎక్కువ అయిపోతాయి. కొద్దిగా చేస్తా. ఇది ఒక అయితే వేసుకొచ్చి మంచిగా ఎగుతాయి. ఒకసారి కలుపుకుందామండి. ఇట్లా కొద్దిగా వేసుకుంటే మంచిగా ఎగుతాయి, మంచిగా ఉడుకుతాయి, మంచిగా ఎగుతాయి. మరిన్ని వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఒక వాయి 15 మినిట్స్ 15 నిమిషాలు ఉండాలి. అప్పుడు ఎగిపోద్ది. మరీ ఎక్కువ వద్దు, మరీ 20 నిమిషాలు. ఇంకొక వాయికి అవుతాయి బావా. నువ్వు వంట చేస్తున్నాను అడిగిపోయి. నువ్వు నా పనులు నాకే ఉంటాయి. ఏం పండ్లు తినేటియా? అన్నీ ఉంటాయి నా పనులు. తినేటి ఏమి ఇచ్చిన అమ్మ పాపం డాడీకి ఇదే కదా తినేటి ఏదైనా మాయమైపోయింది. వచ్చేసా ఎండిపోయిన రొట్టె. అది ఇప్పుడే చేసింది. మరి మై డైట్ ఫుడ్, మరి మై డైట్ ఫుడ్ ఇట్నే కదా ఉంటుంది. ఇదే నేను 2 చేసుకున్నాండి. వస్తేనే ఒకటి తినేసిండు. ఈ ఒక్కటే నాకు. వాళ్ళంటే అన్నం తింటారు, కబాబ్ తింటారు, పప్పు తింటారు, అన్నీ తింటూనే ఉంటారు. నాకు ఇది ఒకటే చపాతి, దాంట్లో కూడా తినేసిండు. మీరే చెప్పండి. ఆడ పెడితే వేడిగా ఇప్పుడే చేసుకున్నది. హాయ్.
ఇంకొక 10 నిమిషాలు నవీన్, 10 నిమిషాలు ఆగాల. 10 నిమిషాలు ఆగినాక వస్తా. ఏగింది నవీన్. ఈ వాయి కూడా తీద్దాం. తీసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలా. మంచి పేపర్ వేసి పెట్టుకుంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. టిష్యూ ఉంటే టిష్యూ వేసుకోండి, టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అనే వేసుకోండి. ఏదేం పర్లేదు ఉంటేలో. పేపర్ లేకుండా మాత్రం వేసుకోవద్దు, ఆయిల్ అంతా అట్టనే ఉండిపోతుంది. లాస్ట్ వాయి వేద్దామండి. లైన్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు, 10-12 నిమిషాలు. ఫస్ట్ వాయి లేట్ అయింది, సెకండ్ది తర్వాత ఎన్ని వేసినా కానీ బాగా తొందరగా అవుతుంది. ఇది ఎట్లుంది, ప్రెజర్ పోతుందా? బో చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. చికెన్ కబాబ్ రెడీ. ప్రెషర్ పోయింది, ప్రెషర్ తీద్దాం. ఇప్పుడు మెత్తగా ఉడికింది, కానీ మనం మెత్తగా ఎనపొద్దు, కొద్దిగా మామూలుగానే చాలు అంతే. మెత్తగా ఉడుకుద్దు కానీ మెత్తగా ఎనపొద్దు. మెత్తగా అయిపోతే కొద్దిగా జిడ్డుగా బాగుంటుంది. మా ఆయనకు మెత్తగా ఉడకాల, ఇట్లా బేసనాలు కనపడాలి, ఇట్లా పప్పు కనపడాలంటాడు. అట్లా ఉంటేనే ఇష్టం మా ఆయనకి. మెత్తగా చూడు ఎనపను తీసేస్తా. ఇంకా తాలింపు వేసుకుందాం. నూనె పోసుకుందామండి. తాలింపుకి 3 చిన్న స్పూన్లతో 3 టేబుల్ స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనము ఫస్ట్ 1 స్పూన్ ఆవాలు, తర్వాత 1 స్పూన్ ఏడపోయింది, నిండు ఉండాలి. ఒక పెద్ద స్పూను జీలకర్ర, ఒక స్పూను పప్పులు, తాలింపు గింజల పప్పులు, శనగపప్పు, మినపప్పు, ఇప్పుడు కరివేపాకు దూరం అన్నవీనా, ఇప్పుడు ఎండుమిరపకాయలు నేను లాస్ట్లో వేస్తాను. కొంతమంది ఫస్ట్ వేస్తారు, మాడిపోతాయి. నేను లాస్ట్లో వేస్తాను. చూడండి ఎండుమిరపకాయలు ఎక్క వేగిపోయినాయి. అట్లా మంట తగిలిందో లేదో వేగిపోయింది. అరే నేను ఒకటి మర్చిపోయినా, ఇంగువ మర్చిపోయినా. మళ్ళీ నూనె కాబెట్టేస్తా.
ఏం పర్వాలేదు. కొద్దిగా సైడ్కి నూనె కాబట్టి చిన్న కళాయిలో వేసేస్తా. ఇంగువకి కొంచెం నూనె, 1 స్పూన్ నూనె వేసుకుందాం. ఇంగు వేగటానికి అంతే. అక్కడ వేసిన తాలింపు అంత చాలు. అది ఎగుతుంటే మనం ఉప్పు వేసుకోలేదు ఇంతవరకు. వేసుకోవాలి ఉప్పు 1½ స్పూను. ఎప్పుడైతే తర్వాత వేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ఎంత తింటే అంత. నేనైతే ఇప్పుడు వేస్తుంటా. అన్నీ వేసిన, కరివేపాకు కూడా వేసిన, చూశారు కదా. అవి వేస్తాను చూడండి. కొద్దిగా మరింతనే వేయాల. మాడిపోద్ది. సైడ్ అయినా అయిపోయిందండి. పప్పు అయింది. మూత వేసుకొని దించుకునేదే. మాడిపోద్ది. అయిపోయింది. దువ్వని చేస్తుండ. అయిపోయింది. పప్పు అయిపోయింది. కబాబ్ కూడా రెడీ. కబాబ్ కూడా రెడీ. ఇంకా భోజనం చేసేదే. సరే. మా అమ్మాయి కూడా వచ్చింది. వచ్చింది. సరే తిందాం పదండి. కబాబ్ చూడండి. నేను డైట్. నా వల్ల కాదే బొమ్మ నిన్నిట్ట చూస్తే అమ్మ కిక్కెక్కుతుంది జన్మ అమ్మ అమ్మ అమ్మ. నో 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 నో. రాబాల పెడుతురా, ఆకలి అవుతుందిరా. అన్నం పెట్టు. పెడుతున్నా బావా, నీకోసమే కదా వేడి వేడి అన్నము. వేడి వేడి పప్పు, వేడి వేడి టమాటా పప్పు. చక్కని కబాబ్. తినేసే బావా. అయి మగ ఒకటి పెడతా మా డాటర్కి. కాదు కొద్దిగా ఆగు. నిజంగా ఇది ఏం పర్వాలేదు. ఇది మా అమ్మాయికి ఇచ్చొస్తానండి. రూమ్లో ఉంది, అక్కడనే తింటుంది. ఆమె రాదు, యూట్యూబ్లోకి రాదు. సరే ఇచ్చేసి వస్తా. ఎట్లుంది బాబా కబాబ్? ఎట్లుంది? పప్పు ఎట్లుంది? ఉప్పు అన్నీ సరిపోయినాయా? అన్నీ మంచిగానే ఉన్నాయి. తినే బావా, నీకోసం ఇంత కష్టపడేది నేను. అన్నీ ఒక్కదానే తెచ్చుకోవాలా, ఒక్కదానే చేసుకోవాలా, ఎవరు ఉండరు, అన్నీ చేసుకోవాలా.
కబాబ్ ఎట్లుంది బాబా? కబాబ్ ఎట్లుంది? మంచిగా ఉంది. చూడు ఎట్లుందో, మంచిగా ఉడికిందా, మంచిగా ఏగిందా? అన్నం చేసిన, పప్పు చేసినానండి. దాంట్లో సైడ్కు చికెన్ కబాబ్ చేసిన. ఈ వంటలు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనో కామెంట్లో పెట్టండి. నేను కామెంట్ చూసుకుంటూనే ఉంటాను. సరే మరి అండి, ఉంటా. బాయ్, గుడ్ నైట్. మమ్మీ అన్నం పెట్టమని నాకు. పట్టున్నానా? అక్క తింటుంది, డాడీ తింటాడు, నీకే లేట్ అయిపోయిందయ్యా. పెట్టు. అన్నము, వైట్ రైసు, చాలు 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 చాలు. పప్పి మళ్ళీ వేసుకుంటా, చాలులే. కబాబీ ఇక్కడే నాకు ఇక్కడే ఇందులో. ఓకే ఓకే. మమ్మీ కబాబ్ చాలా బాగుంది మా. కబాబ్ బాగుంది, అన్నం బాగుంది, పప్పు బాగుంది, టేస్ట్ అన్నీ బాగున్నాయి. ఓకే ఓకే డాడీ, మంచిగా ఉంటాయి నాకు తెలుసు. మమ్మీ టేస్ట్ ఉంటాయని కూడా తెలుసు. మమ్మీ తినండి నాన్న మంచిగా. నేను రుచి చెప్తే నువ్వు రంగు చూసి చెబుతావా? బాగుండేది అంటే